అర్హత ఉండి ఏదైనా కారణంగా సంక్షేమ పథకాలు అందని వారికి న్యాయం చేయనున్నారు ఏపీ సీఎం జగన్. ఏటా 2 సార్లు చేయూత కింద నిధులు విడుదల చేస్తారు. జనవరి, జూన్, జూలై, డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైనా అందని వారు ఉంటే వారికి డిసెంబర్, జనవరిలో నగదు జమ చేస్తారు. ఇవాళ మరో 68,900 మందికి లబ్ధి చేకూరుస్తూ 97.76 కోట్ల నిధులు జమ చేయనున్నారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచే బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు ఏపీ ముఖ్యమంత్రి. నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. యూపీపీఎస్సీ చైర్మన్ను ఇవాళ ఉదయం 11 గంటలకు కలవనున్నామని, యూనియన్ పబ్లిక్ కమిషన్ తరహాలో పనిచేసేలా టీఎస్పీఎస్సీని రూపొందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాను కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. 90 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్తో సీఎం రేవంత్తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సాంకేతిక, పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, ఆ ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రి షెకావత్కు విజ్ఞప్తి చేశారు. 60% నిధులను కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు. అయితే ప్రస్తుతం ఏ ప్రాజెక్టును జాతీయ హోదా ప్రాజెక్టుగా పరిగణించే అంశం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలించట్లేదని కేంద్ర మంత్రి షెకావత్ చెప్పారన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వేరే స్కీమ్ కింద పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 60% నిధులు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి తమకు హామీ ఇచ్చారని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు మెగాస్టార్ చిరంజీవి. సతీ సమేతంగా ప్రజాభవన్కు వెళ్లిన చిరంజీవి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి దంపతులు ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో భట్టి విక్రమార్కను సన్మానించారు చిరంజీవి. రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్లో చేరారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు, ఆమె వల్ల టీడీపీ ఓట్లు చీలిపోతాయా అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ తిరస్కరించిన పార్టీ అని, కాంగ్రెస్కు వచ్చే 1% ఓట్లతో వైసీపీకి నష్టం లేదని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక జగన్పై కేసులు పెట్టిందే కాంగ్రెస్ అన్నారు కొడాలి నాని. ఏపీ ప్రభుత్వం పేదలపై ఛార్జీల భారం మోపుతోందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. కరెంటు బిల్లులు, నిత్యావసరాలు, పన్నులు ఇష్టారీతిగా పెంచేశారని ఆరోపించారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్ర జగన్ మాత్రమే అన్నారు చంద్రబాబు. కేసీఆర్తో భేటీ అనంతరం ఏపీ సీఎం జగన్ హైదరాబాద్లోని తన నివాసమైన లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మను కలిశారు. దాదాపు అరగంట పాటు అక్కడ ఉన్నారు. తర్వాత బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఏపీకి వెళ్లారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి వెళ్లారు జగన్. అమరావతిలో ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ జరిగింది. సార్వత్రిక ఎన్నికల యోజన బైఠక్ పేరుతో చర్చలు సాగుతున్నాయి. పొత్తులు, ఎన్నికల వ్యూహంపై సమాలోచనలు చేశారు. జాతీయ సహసంఘటన కార్యదర్శి శివప్రకాష్ జీ పొత్తులపై నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఏ నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టాలనే అంశంపైన నేతలతో మంతనాలు చేశారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెలలో ఏపీలో అమిత్ షా పర్యటన ఉండే అవకాశం ఉందని శివప్రకాష్ తెలిపారు. అమిత్ షా పర్యటనలోగా పొత్తులపై క్లారిటీ ఇస్తే బాగుంటుందని పలువురు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుందని అన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిందన్నారు. లోకేష్ మునిగిపోయే నావలాంటి వాడిని ఆ పార్టీ మళ్లీ కోలుకోదని విమర్శించారు వైవి సుబ్బారెడ్డి.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్ గత నెలలో కింద పడ్డారు. దాంతో తుంటి భాగంలో ఎముక విరగ్గా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. వారిద్దరూ ప్రత్యేకంగా 45 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఏపీలో జరగనున్న శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల సరళి తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. న్యూస్ ఆంధ్రప్రదేశ్ హీట్ మొదలైంది. పార్టీలు పోటాపోటీగా సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు సామాజిక వర్గాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నాయి. విజయవాడలో అధికార పార్టీ బీసీ సదస్సు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ జైహో బీసీ సదస్సు నిర్వహించింది. బీసీ సంఘాల నేతలు వైసీపీకి మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు అన్నారు. తెలంగాణ విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి పెరగనున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రామగుండం ఎన్టీపీసీ ఫేజ్ 2లో 2400 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో పవర్ స్టేషన్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. వచ్చే వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పదవులంటే అత్యాశ కలిగిన వారు, నేరో మైండ్ మనస్తత్వం ఉన్నవారు మాత్రమే వైసీపీని వీడుతున్నారని అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. తనలాంటి మనస్తత్వం ఉన్నవారంతా గెలుస్తామనుకుంటేనే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. అదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్కు చెబుతున్నామని అన్నారు. గెలిచేవారికే పార్టీ టికెట్లు ఇస్తుందని, జగన్ మళ్లీ సీఎం కావటం ఏపీకి అవసరమని అన్నారు సీదిరి అప్పలరాజు. బీఆర్ఎస్ పార్టీనే 420 అని విమర్శించారు మంత్రి సీతక్క. ధర్నా చౌక్ లేకుండా చేసిన 420 బీఆర్ఎస్ అని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అని భ్రమలు కల్పించి 6 లక్షల అప్పులు చేశారని విమర్శించారు. కాంగ్రెస్లో షర్మిల చేరికను స్వాగతిస్తూ హైకమాండ్ ఆదేశిస్తే పీసీసీ చీఫ్ పదవి వదులుకునేందుకు సిద్ధమన్నారు గిడుగు రుద్రరాజు. షర్మిలతో కలిసి టీం వర్క్గా పనిచేస్తామన్న ఆయన ఏపీలో కాంగ్రెస్ పూర్వ వైభవం తేవాలన్నదే లక్ష్యమన్నారు. వైసీపీతో పాటు పలు పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరేందుకు సంప్రదింపులు జరుగుతున్నారని అన్నారు గిడుగు రుద్రరాజు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టు బీఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు మంత్రి శ్రీధర్బాబు. 3500 రోజులు వారు పాలించింది కాంగ్రెస్ వచ్చి 30 రోజులు కాకముందే గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. 30 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు మంత్రి శ్రీధర్బాబు. తెలంగాణ శాసనమండలిలోని 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 2 ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడంతో ఏర్పడ్డ ఖాళీలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇటీవల ఎమ్మెల్యేలుగా కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ స్థానాల పదవీకాలం 2027 నవంబర్ 30 వరకు ఉంది. వైఎస్ షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నామని అన్నారు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. ఆమెకు ఏ బాధ్యతలు అప్పగించాలో అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే ఏపీపై ఫోకస్ పెట్టామని, మిషన్ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతోందని చెప్పారు ఠాగూర్. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పేరు వాడుకుంటామని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందన్న జీవన్ రెడ్డి నెల వ్యవధిలోనే సర్కార్పై విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణలో నెంబర్ 1 చీటర్ కేసీఆర్ అని ఆరోపించారాయన. అందరూ మోసగాళ్లే అనుకుంటే ఎలా అని కేటీఆర్ను ప్రశ్నించారు జీవన్ రెడ్డి.
తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని అంటున్నారు టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, రద్దీ విపరీతంగా పెరగడంతో బస్సులు పాడవుతున్నాయని చెబుతున్నారు. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో చర్చలు జరుగుతున్నాయంటున్నారు. న్యూస్ లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ గత ఏడాది చేపట్టిన భారత్ జోడో యాత్ర పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవటం కాంగ్రెస్కు సరికొత్త జోష్ను అందించింది. భారత్ జోడో యాత్ర తరహాలో రాహుల్ గాంధీ మరోసారి జాతీయ యాత్రకు బయలుదేరనున్నారు. ముందుగా దీనికి భారత్ న్యాయ్ యాత్ర అని నామకరణం చేశారు. 15 రాష్ట్రాలు, 66 రోజులు, 6,700 కిలోమీటర్లు, దాదాపు 100 లోక్సభ స్థానాల కవరేజ్. ఇది రాహుల్ గాంధీ జోడో యాత్ర సెకండ్ ఫేజ్ కాన్సెప్ట్. మొదట జోడో న్యాయ్ యాత్ర అనుకున్నారు, తర్వాత భారత్ జోడో న్యాయ్ యాత్రగా పేరు మార్చారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహరచన చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్స్, రాష్ట్రాల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాహుల్ చేపట్టనున్న యాత్రపై కాంగ్రెస్ నేతలు విస్తృతంగా చర్చించారు. 3 గంటలకు పైగా జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇండియా కూటమితో సీట్ల పంపకంపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్ర పేరులో స్వల్ప మార్పు చేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోడో పేరును జతకలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్రగా పేరు మార్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానించనున్నారు. ఢిల్లీలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టును స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పలు హత్యల్లో జావేద్ ప్రమేయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జావేద్పై 10 లక్షల రివార్డు కూడా ఉంది. ఇక్బాల్ అహ్మద్ పాకిస్తాన్ వెళ్లి తీవ్రవాద శిక్షణ తీసుకున్నాడని కూడా తెలిపారు పోలీసులు. లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోడీ స్నార్కలింగ్ చేశారు. సముద్రం లోపలికి వెళ్లి అక్కడి జీవరాశులను వీక్షించారు. లక్షద్వీప్లోని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. సముద్రం ఒడ్డున కూర్చుని కొంతసేపు సేద తీరారు. అంతేకాదు, సముద్రంలో స్నార్కలింగ్ కూడా చేశారు. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. లక్షద్వీప్ సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నానని మోడీ పోస్ట్ చేశారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం తాను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నేర్పిందన్నారు మోడీ. సాహసాలు చేయాలి అనుకునేవారు మీ లిస్టులో లక్షద్వీప్ను కూడా చేర్చుకోండని సూచించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమె కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో వైఎస్ఆర్టీపీని హస్తం పార్టీలో విలీనం చేసినట్లయింది. తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ ఒక భాగమని చెప్పారు. వైఎస్ఆర్ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని షర్మిల పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ అని షర్మిల చెప్పారు. ఎన్నికల ముందు తనను అరెస్ట్ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈడీ సమన్లు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని తమ లాయర్లు చెప్పారన్న కేజ్రీవాల్ అదే విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారాయన. నిజాయితీయే తనకు పెద్ద ఆస్తి అన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఇండియా కూటమిలో చీలిక మరోసారి బయటపడింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి సేవ చేయడంలో మమతా బెనర్జీ బిజీగా ఉన్నారని ఆరోపించారు. మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు కోరుకోవటం లేదని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయగలదని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్కు
టీఎంసీ 2 సీట్లను ఆఫర్ చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న ఈ 2 పార్టీలు సీట్ల పంపకాల్లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.